మనకు రాజకీయాలకు సంబంధించింది పెట్టారు కదా. ఎలా మొన్న దిల్ రాజు గారు అని చెప్పారు, శంకర్ గారు ఇప్పటి నుంచే ఫ్యూచర్లో జరిగే రాజకీయాల గురించి ఈ సినిమాలో ముందుగానే రాసి తీశారు అనేసి. ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒకరికి ఒక నాన్ పొలిటికల్తో సంబంధం లేకుండా అడ్మినిస్ట్రేషన్ వైపు ఉన్న ఇంకో పర్సన్ని వీళ్ళిద్దరి మధ్య సాగే ఒక యాక్షన్ డ్రామాలా కనపడుతుంది. పండగ ఏ సినిమాకి వెళ్తారో చెప్పండి. గేమ్ చేంజర్ ట్రైలర్ అనేది ఇందాకనే చూసాము, కానీ ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే టైంకు ఇచ్చాల్సిన ట్రైలర్ కొంచెం ఆలస్యంగా ఇచ్చారు, కానీ ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. ఇందులో ఈ సినిమాలో మాత్రం రామ్ చరణ్ గారు కొత్త లుక్స్లో కానుస్తా అనేసి మనం శంకర్ డైరెక్షన్ చూస్తాము. ట్రైలర్ మాత్రం సూపర్ హిట్ ఉంది. ట్రైలర్ చూస్తే ఇంకా అంటే గేమ్ చేంజర్ ఉన్న డౌట్లు అన్నీ ఎగిరిపోయి అనుకోవచ్చు అంటారా? లేదు, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది గేమ్. ఇంకా సంక్రాంతికి మనం అసలైన ఆట చూస్తాము. సంక్రాంతి 3 సినిమాల్లో హిట్ కొట్టచ్చు, ఈ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేది గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీ. అది మాత్రం ట్రైలర్ లో ఏంటి హైలైట్ గా అనిపించింది మీకు? అది ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ లుక్స్ లో కానొచ్చారు. అది పోలీస్ లుక్స్ లో చూపించారు. ఇది ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి, ఇంకొకటి మన రాజకీయాలకు సంబంధించి ఒకటి చూపించారు, ఐపీఎస్ చూపించారు. అదేంటి ఇద్దరు ఐపీఎస్ అంటే ఎన్ని క్యారెక్టర్లు ఉన్నట్టు అనుకుంటాను, ఐపీఎస్ ఐఏఎస్ అంటే అది సినిమా చూసే అని చెప్పాలి. అందులో మాత్రం డిఫరెంట్ లుక్స్ లో చూపించారు. శంకర్ మరీ సస్పెన్స్ పెట్టారు. సస్పెన్స్ పెట్టారు సినిమా మనం చూసేంత వరకు, కానీ చెప్పలేము అది ఎలా ఉంటుంది సినిమా అనేసి. సినిమా ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది, అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. అంటే ఎక్కడ హైలైట్ అనిపించింది మీకు ట్రైలర్ లో బాగా? అంటే ఇవి మనకు రాజకీయాలకు సంబంధించింది పెట్టారు కదా. ఎలా మొన్న దిల్ రాజు గారు అని చెప్పారు, శంకర్ గారు ఇప్పటి నుంచే ఫ్యూచర్లో జరిగే రాజకీయాల గురించి ఈ సినిమాలో ముందుగానే రాసి తీశారు అనేసి. ఇంకా అది ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇంకా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చే సినిమా లాగా అనుకోవచ్చు అంటారా? చెప్పలేం, అది మాత్రం సస్పెన్స్. ఓకే, థ్యాంక్ యూ. సీనియర్ ఏమండి, ఒక్క మాట చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదండి, చూసారా? అవును, చూసానండి. ఎలా ఉంది? ఓవరాల్గా ట్రైలర్ అయితే బాగుంది అనిపించింది. మనకి ఇప్పుడు ఒక రకం చూసుకుంటే ఒక 100 ట్రైలర్ రిలీజ్ అయితే ఎవరైనా సరే 90 ట్రైలర్స్ బాగున్నాయని అంటారు. కానీ రిజల్ట్ వచ్చినాక మాత్రం 100కి 90 అనేది ఫ్లాప్ అవుతుంది. కాబట్టి మన ట్రైలర్ నచ్చిందని దాని మీద సినిమా ఇలా ఉండాలని లేదు, కానీ ట్రైలర్ అయితే ఓవరాల్గా బాగుందండి. ట్రైలర్ బాగా కట్ చేశాడు. మాకు ఒక ట్రైలర్ ఎక్కడ కట్ చేయాలో, దేన్ని ఎలా కట్ చేయాలనేది ఎడిటింగ్ మాత్రం సూపర్గా అనిపించింది. ఇంకో మాట ఏంటంటే ట్రైలర్లో ఒక షార్ట్స్ ఉంటాయి, కొన్ని షార్ట్స్. అంటే ఫస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఏనుగులు సంథింగ్ డైలాగు. 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికి ఏం పెద్ద నష్టం ఉండదు, ఆ ఒక్క ముద్ద అలాగా కొన్ని లక్షల జీవాలకు ఆహారం అయిద్దని డైలాగ్ మాత్రం సూపర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆ డైలాగ్ మీదే సినిమా అంతా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అవినీతి చేసేవాళ్ళు, మీరు ఇంత కోట్లు సంపాదించేవాళ్ళు, మీరు 1% మీరు నుంచి వదిలేస్తే కొన్ని వేల మంది పేదలు బతుకుతారు. అంటే ఇంత కాన్సెప్ట్లో సినిమా కాన్సెప్ట్ ఎలా ఉందనేది ఆ డైలాగ్తో మనకు అర్థమైంది. శంకర్ గారు అంటే ఎప్పుడులాగా శంకర్ గారు ఎట్లాంటి సినిమాలు తీస్తారు ఎప్పుడు, కానీ ఆయన క్రియేటివిటీ దానికి మెచ్చుకోవాల్సింది. ఎప్పుడు సూపర్ క్రియేటివ్ ఉంటుంది. శంకర్ గారి సినిమాలో గతంలో చూసుకున్నా కానీ ఒక స్కాముల మీద కానీ, ఒక ఫ్యూచర్ టెక్నాలజీ మీద కానీ ఎలా ఉంటుంది అనేది శంకర్ గారి సినిమాలు ప్రతిదీ చూపిస్తానే వచ్చాడు. ఇప్పుడు ఇది 2025, ఇక్కడ మోడర్న్ స్కామ్లు ఎలా ఉన్నాయి, మీరు పీపుల్ని గవర్నమెంట్ ఇప్పుడు ఎలా దోచుకుంటుంది, ఈ వేలు ఎలా దోచుకుంటుంది, లంచాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ చెప్పి మొన్న మీకు మంచి చెప్పారు భారతీ 2 తోటి మంచి మీకు గుడ్ బై చెప్పేశారు. మీరు ఇటువంటి అవుట్డేటెడ్ స్కామ్స్, అవుట్డేటెడ్ అందరూ తెలిసిన ఇటువంటివి చూపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఈ మోడర్న్ 2025లో ఇప్పుడు ఈ తరం ఎలా దోచుకుంటున్నారు, గవర్నమెంట్ పీపుల్ని ఎలా దోచుకుంటున్నారు, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళకి ఎలా దిగజారుతున్నారు, ఇలా చూపిస్తే మాత్రం ఈ వేలో చూపిస్తే, ఈ 2025 నేటివిటీ తగ్గట్టు చూపిస్తే, మోడర్న్కి తగ్గట్టు చూపిస్తే మాత్రం సినిమా సక్సెస్ అవుతుందండి. మీరు అదే రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చే సినిమా అవుతుందని అనుకోవచ్చు అంటారా? అదే అండి గేమ్ చేంజర్ అన్నది. అదే గేమ్ చేంజర్. ఈ సినిమా రాజకీయాలు పొలిటికల్గా ఒక చేంజ్ తీసుకొచ్చే, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. మీరు ఎలాగో మెసేజ్ ఇస్తారు, దానికి తోడు ఏంటంటే ఇంకోటి, ఇది పాన్ ఇండియా లెవెల్లో సినిమా. మీరు ఓన్లీ మెసేజ్ ఇచ్చి ఏదో చెప్పాలనుకుంటే కాదు, కమర్షియల్ యాంగిల్ కూడా మంచిగా జోడిస్తారు. ట్రైలర్లో చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవునండి. దీని తగ్గట్టు మనకు అర్థమవుతుంది ఏంటంటే
ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒకరికి ఒక నాన్ పొలిటికల్తో సంబంధం లేకుండా అడ్మినిస్ట్రేషన్ వైపు ఉన్న ఇంకో పర్సన్ని వీళ్ళిద్దరి మధ్య సాగే ఒక యాక్షన్ డ్రామాలా కనపడుతుంది. అంటే దీని ద్వారా ప్రజలకి ఇంకో డైలాగ్ కూడా ఉంది, మీరు 5 ఏళ్ళే ఉంటారు, మేము 60 ఏళ్ళు ఉంటాం, చచ్చే వరకు మేము అడ్మినిస్ట్రేషన్గా ఉంటాము అనే డైలాగ్. దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సాగే ఒక యాక్షన్ డ్రామా లాగా సినిమా అంతా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేసాం, సినిమా ఇలానే ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చి సినిమా ఇలా కాకుండా ఇలా ఉంటుందని చేంజ్ అనేది ఏం తీసుకురాలేదు. పొలిటీషియన్ ఒరే అని పిలిస్తే కలెక్టర్ కూడా ఒరే అని పిలుస్తాడంట ట్రైలర్లో, అలా ఒక డైలాగ్ ఉంది కదండి. ఏ రైట్ ఉంది ఒరే అని? ఒక స్టేట్కి సీఎం కానీ ఇంకేదైనా కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ తను చదువుకొని తన తెలివితేటలతో వచ్చిన వ్యక్తి, ఐఏఎస్ అనే కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే ఏ పొలిటికల్ అరే అని పిలిచే అర్హత లేదు. అది రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా ఒరే అని పిలిస్తే ఒరే అని పిలుస్తాడు, అంతే. కలెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ని పిలవకూడదు కదా అలాగా. మరి తప్పు చేసి అటు చేస్తే దీని తగ్గట్టుగానే సమాధానం గట్టి రిప్లై ఇచ్చాడండి. అంటే నేను నీ కింద బానిసడు కాదురా కానీ ఒక మాటలో ఆ రే అనేది రివర్స్లో పలికి రివర్స్లో రే అంటారు ఏంటంటే నీ కింద నేను బానిసను కాదురా అని ఒక చెప్పే విధానం బాగా చూపించండి. ఒక ట్రైలర్ చూస్తే సినిమా హైప్ ఇంకా పెరిగిందని అనుకోవచ్చు. పెరిగింది. కాకపోతే గొప్ప చేంజెస్ ఏమి గేమ్ చేంజర్లో పెద్ద చేంజ్ ఏం కనపడలేదండి. అంటే ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కానీ మనం నేనైతే ఏదైతే ప్రిడిక్ట్ చేశానో ట్రైలర్ ఎలా ఉంటుందనే ముందైతే ప్రిడిక్ట్ చేసామో అలానే ఉంది. మనల్ని హవ్వా ఇలా ఉంది ఏంది మనం ఇలా అనుకోలేదు కదా అన్నట్లేదు. మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో ట్రైలర్ని అలానే ఉంది. అలానే అట్ ద సేమ్ టైం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ భారీగా జరిగింది. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం, రీచ్ అవ్వాలని. ఇది మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తేనే దీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి, కలెక్షన్స్ వస్తాయి. మీరు ఓన్లీ మెసేజ్ ఇవ్వాలి ఏదో ఎడ్యుకేట్ చేద్దామని ఆ వేలో తీస్తే మాత్రం ఇంత బడ్జెట్ జరిగింది కాబట్టి మీకు ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నాం. అది ఉంటేనే లైఫ్ ఉంటుంది సినిమాకి ఈ రోజుల్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని అంటారా? ఇది 100% పుష్ప 2 రికార్డ్స్ అనేది బ్రేక్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఒక బ్రాండ్ అంటూ ఒక బ్రాండ్ లాగా ఒక దేశం మొత్తం కాదు ఒక ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఆఖరికి మన అలా క్రికెటర్ నుంచి కూడా అంత ప్రమోషన్స్ భారీగా జరిగినాయి. అల్లు అర్జున్ రేంజ్ అని 2-3 ఇయర్స్లో భారీగా బ్రాండ్ తోటి పుష్ప 2 బ్రాండ్ని అంత లెవెల్లో క్రియేట్ చేసింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ని దాని తగ్గట్టుగానే రీచ్ చేయడం దాదాపు 2000 కోట్ల దగ్గరలో ఉన్నాడు. అటువంటి సినిమాని గేమ్ చేంజర్ టచ్ కూడా చేయదండి. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద గేమ్ చేంజర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పుష్ప 2 అండి. ఓకే.